భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. సుప్రసిద్ధ వైష్ణవదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శిథిలాల కింద పలువురు గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర యంత్రాంగం అలర్ట్ అయింది. మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. బియాస్, సట్లెజ్, చీనాబ్, తావి, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేఘ విస్ఫోట ఘటనల నుంచి తేరుకోక మునిపే మళ్లీ అదే వాతావరణం పునరావృతమైంది. ముఖ్యంగా పర్వత రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచర్యలు విరిగిపట్టం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్లోని జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటివరకు 32 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కిశ్త్వార్, కతువా, రేసీ, రాజౌరి, రాంబాన్, పూంచ్, దోడా జిల్లాల్లోనూ వర్ష బీభత్సం జరిగింది. భారీగా ఇళ్లు నేలకూలాయి. రియాన్ జిల్లాలోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయ ట్రెక్కింగ్ మార్గంలో కొండచర్యలు విరిగిపడటంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖత్రాలోని బేస్ క్యాంపులో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆర్థకువారి సమీప ఇంద్రప్రస్థ భోజనాలయం సమీపంలో కొండచర్యలు విరిగిపడటంతో ఈ ఘోరం జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. త్రికూట పర్వతంపై కొలువైన ఆలయానికి ఖాత్రా నుంచి 12 కిలోమీటర్ల మార్గముంది. ఇందులో ఆలయానికి 2 మార్గాల్లో ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవచ్చు. హిమ్కోటి ట్రెక్కింగ్ మార్గం గుండా యాత్రను నిలిపివేశారు. పాత రూట్లో ట్రెక్కింగ్ జరగ్గా కొండచర్యలు పడటంతో అది కూడా నిలిపేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా వైష్ణోదేవి ఆలయానికి భక్తుల యాత్రను అర్థాంతరంగా ఆపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై రాళ్లు పడటంతో ఖత్రా, ఉధంపూర్, జమ్మూ రైల్వే స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు 18 రైళ్లను రద్దు చేశారు. కొండచర్యలు పడటంతో జమ్మూ, శ్రీనగర్, కిష్ట్వార్, దోడా జాతీయ రహదారులపై రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. తావి, చీనాబ్, ఉజ్, తరానా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రావి నదిపై ఉన్న మోధోపూర్ బ్యారేజీ నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసిన దర్మిలా కథువా జిల్లాలో వరదలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో మేఘ విస్ఫోటనం కారణంగా 4 మృతి చెందారు. కథువా, కిష్ట్వాడ్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కశ్మీర్ లోయలో భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చిన్నపాటి వంతెనలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మొఘల్ మైదాన్ వంతెన ధ్వంసమైంది. భగతినగర్ వద్ద తావి నదిపై వంతెన ధ్వంసం కావడంతో పలు వాహనాలు చిక్కుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు అల్లకల్లోలం సృష్టించడంతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితులను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. అక్కడి పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ఆహారం, నీరు, మందులు, నిత్యావసరాల్ని సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తరచూ కొండచర్యలు విరిగిపడటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్ని మూసివేశారు. బోర్డు పరీక్షలు నిలిపివేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోనూ ప్రకృతి కన్నెర్ర చేసింది. మెరుపు వరదల ధాటికి ఇల్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న యాత్రికులు పలుచోట్ల చిక్కుకుపోయాయి. పత్లీ కుహల్ ప్రాంతంలో ఇల్లు నీట మునిగాయి. మనాలిలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలి లేహ్ రహదారి నదీ ప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మనాలిలోని బహంగ్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం నీటి ఉధృతికి కూలి నదీ ప్రవాహంలో పడింది. 2 రెస్టారెంట్లు, కొన్ని దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. 40 షాపులు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు సైతం నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. కులు ప్రాంతంలోనూ బియాస్ నది ఉధృతంగా ప్రవహించింది.
కిన్నౌర్ జిల్లాలోని కన్వీ గ్రామంలోనూ మేఘ విస్ఫోటనం సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొండచర్యలు రహదారులపై పడటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే మండి జిల్లాలో 320, కులు జిల్లాలో 132 రహదారుల్ని మూసివేశారు. కంగ్రా, చంబా, లహౌల్ స్పితి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పంజాబ్లోని ఓ గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడ చిక్కుకుపోయారు. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించారు. పంజాబ్లోని సట్లెజ్, బియాస్, రావి నదులు ఉగ్రరూపం దాల్చాయి. చీనాబ్, రావిలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని తదితర నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.